హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్. సరికొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చామండి. ఇవాళ మేము చేయబోయే రెసిపీ ఏంటంటే గొట్టం కాజా అండి. ఇది చాలా ఫేమస్ ఫుడ్ అనమాట. సో ఈ గొట్టం కాజా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కప్పుడు మైదా పిండి అయితే తీసుకోవాలండి. అలానే కప్పుడు పంచదార తీసుకోవాలి. నెక్స్ట్ 2 స్పూన్లు శనగపిండి అయితే తీసుకున్నామండి. అలానే ఇలాచి చాలు. మనకి పంచదార పాకంలో వేసుకోవడానికి ఫ్లేవర్ కోసం ఒక యాలక్కాయ మీకు ఎంతలా కావాలంటే అలాగా తీసుకోవచ్చు అనమాట. అలానే కొద్దిగా టేస్టీ కోసం సాల్ట్, అలానే చిటికెడేమో తినే సోడా. సో వీటిలన్నిటిని మనం పంచదార అయితే పాకం పట్టుకోవడానికి పక్కన పెట్టేసుకొని మిగిలిన అన్నీ కూడా మనం చపాతీ ముద్దలాగా మెత్తగా అయితే కలిపేసుకోవాలి. మైదా, శనగపిండి, సాల్ట్ కొంచెం, అలానే తినే సోడా ఇవన్నీ కలిపి మనం మెత్తగా కలిపేసుకొని ఈ రకంగా అయితే తీసుకోవాలి. సో కలిపేసుకున్నది ఈ విధంగా వచ్చిందండి. దీన్ని 2 అవర్స్ పాటు మనం నానబెట్టేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకున్న దాన్ని సో ఇలా ముట్టుకుంటే మనకు చాలా స్మూత్గా ఉంటుందండి. చేతికి అది టచ్ అవ్వకుండా చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. సో ఇలా రెడీ అయిపోయిన దాన్ని ఇప్పుడు ఏం చేసుకోవాలో చూద్దాం. ఇలా చపాతీ ఒత్తుకునే దాంతో కొంచెం కొద్దిగా పిండి వేసుకొని మనం తయారు చేసుకున్న ముద్దనైతే 2 భాగాలుగా చేసుకొని ఒక భాగాన్ని తీసుకొని ఈ విధంగా చేయాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కొంచెం మందంగా చేసుకోవాలన్నమాట. సో చేసుకున్న దాన్ని చాక్ తోటి ఈ రకంగా అయితే కట్ చేసుకోవాలి. సో చూడండి, 2 గంటలు నానబెట్టడం వల్ల మనకి పిండి అనేది చాలా స్మూత్గా ఉందన్నమాట. సో ఈ విధంగా కట్ చేసుకున్న దాన్ని ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఒక్కొక్కటి ఇలా చేసుకోవాలన్నమాట. మరి మధ్యలో మందంగా ఉంది కాబట్టి దాన్ని మనం ఈక్వల్గా అయ్యేలాగా ఇలా ఈ మాత్రం పొడుగ్గా అయితే చేసుకోవాలి. ఈలోపు మనం స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకొని అందులో షుగర్ అయితే వేసుకొని షుగర్ సిరప్ అయితే తయారు చేసుకుందాం. ఒక కప్పుడు షుగర్ తీసుకున్నాం కదండి, అలానే వాటర్ కూడా వేసుకొని అందులో పాకం అయితే పట్టేసుకోవాలి. ముందుగా స్టవ్ అయితే వెలిగించుకొని పాకం పెట్టుకోవడానికి అయితే ఒక బౌల్ పెట్టుకున్నామండి. సో పంచదారకి ఆ కప్పుడు నీళ్ళు అయితే వేసుకొని ఈ విధంగా పాకం అయితే పట్టుకున్నాం. ఇందులో ఒక ఇలాచీ వేసుకొని ఫ్లేవర్ కోసం పాకం వచ్చేలా పట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ మరొక స్టవ్ మీద పాన్ పెట్టుకొని వీటి డీప్ ఫ్రై కోసం సరిపడా ఆయిల్ అయితే వేసుకొని వీటినన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా డీప్ ఫ్రై వరకు కలపడం. ఇవి దానికి అవే పైకి తేలే వరకు కూడా ఆయిల్లో మనం గరిటె అనేది యూజ్ చేయకూడదు అనమాట. సో ఆ విధంగా ఉబ్బుతా పైకి అయితే వచ్చేస్తాయి అన్నమాట. సో ఇలా ఈ నూనెలో ఉబ్బడం వల్లే ఇవి గొట్టం కాజాలు అవి ఉంటాయండి. చూడండి, పరుపులాగా దూది పరుపులాగా ఎలా అయితే పొంగినాయో సో ఆ విధంగా పొంగేదాకా మనం అయితే గరిటె పెట్టకూడదు వాటిల్లో. చూడండి, వాటికి అవే తిరగబడుతూ ఉంటాయి అన్నమాట మనం గరిటె పెట్టకుండానే. సో దూది పరుపులాగా అన్నీ అయితే ఉబ్బెత్తుగా వచ్చేసినాయి. ఇప్పుడు ఒకసారి అటు తిరగలేని వాటిని కొంచెం అటు తిరగబెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఒకసారి ఫ్రై చేసేసుకుంటే హాట్ గొట్టం కాజా తయారైపోతుంది. దీన్ని నెక్స్ట్ షుగర్ సిరప్లో అయితే వేసుకోవాలి. సో ఈ విధంగా మనకైతే గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతున్నాయండి. సో వీటిని పక్కన పాకం పెట్టుకొని రెడీగా ఉంచుకున్నాం కదా, అందులో వేసుకుంటే ఆ షుగర్ సిరప్ అనేది ఇది డిప్ చేసుకుంటుంది అనమాట. సో జ్యూసీ గొట్టం కాజాలు అయితే రెడీ. ఈ గొట్టం కాజాలు కాకినాడ సైడ్ చాలా ఫేమస్ అండి. సో ఇవి ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి మీకు అయితే అందరికీ చూపిద్దామని మేమైతే ఈ రెసిపీ చేయడం జరిగింది. కోనసీమ జిల్లా కాకినాడ సైడ్ అయితే ఈ గొట్టం కాజా చాలా ఫేమస్. ఎక్కడెక్కడి నుంచో వచ్చి వీటిని పట్టుకెళ్తూ ఉంటారనమాట. సో చూసారా, వీటికి బాగా ఉబ్బెత్తుగా వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని షుగర్ సిరప్లో వేసేసుకుందాం. సో ఈ విధంగా రెడీ అయిపోయిన వాటిని పాకంలో అయితే వేసేసుకోవాలన్నమాట. ఇలా వేడివేడిగా ఉండగానే పాకంలో వేసుకుంటే మనకి ఆ జ్యూస్ షుగర్ సిరప్ని లాక్కుంటుందండి. అప్పుడు జ్యూసీ గొట్టం కాజా అయితే రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా మిగిలిన అన్నీ కూడా అలానే వేపేసుకుందాం. 5 to 10 మినిట్స్కి పాకం అయితే పీల్చేసుకున్నాయండి. సో ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాయి. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సో మన ఎమ్మి కాకినాడ గొట్టం కాజా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దాకా మనం హాటే తయారు చేసుకుంటూ వచ్చాం కదా, ఇవాళ ఎమ్మిగా స్వీట్ అయితే తయారు చేసుకున్నాం అనమాట. సో ఈ జ్యూసీ కాకినాడ కాజాలు అయితే రెడీ అయిపోయాయి.
వీటిని చూస్తే టెంప్టింగ్గా ఉంది. ఇన్ని రోజుల నుంచి హాటే తిన్నాను కదా, సో స్వీట్ అనిపించి స్వీట్ క్రేవింగ్స్ అయితే వస్తాయన్నమాట. వీటిని ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. సో చూడండి, పాకం అయితే బాగా డిప్ చేసుకున్నాయి అన్నమాట. వావ్, చాలా జ్యూసీగా ఉండి జ్యూస్ అయితే కారిపోతూ ఉందండి. సో టేస్ట్ అయితే ఎలా ఉందో చూద్దాం. చాలా ఎక్సలెంట్గా ఉందండి టేస్ట్ అయితే. బాగా డిప్ చేసుకున్నా. ఇంకొక 10 to 15 మినిట్స్ ఉంచుకున్నట్టయితే ఇంకా జ్యూసీగా అయిపోతాయి అన్నమాట. టేస్ట్ అయితే బాగుంది. మనం వేసుకున్న సాల్ట్ కానీ అవన్నీ కలవడం వల్ల ఎక్సలెంట్గా వచ్చింది. ఎక్స్ట్రాడినరీగా ఉంది ఫ్లేవర్ అయితే. సో మేము ఎలా అయితే ఈ గొట్టం కాజాలు ప్రిపేర్ చేసుకుందామో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ అయితే యూస్ చేసి మీరు కూడా అలానే యూస్ చేసుకొని మీకైతే ఎలా వచ్చినాయి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.